మీకు తెలుసా మన దేశ పౌరుల రక్తంతో ఒక యూనివర్సిటీనే కట్టారని. అలాగే గంగా నదిలో మునిగితే నిజంగానే రోగాలు నయం అవుతాయా? భారతరత్న వచ్చిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నంబర్ 1. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ని ఈయన ప్రాణాలను తీసుకుంది. 1993లో కెవిన్ కార్టర్ అనే ఫోటోగ్రాఫర్ ఒక దేశంకి వెళ్లి అక్కడున్న కరువుని కవర్ చేద్దామని వెళ్ళాడు. అక్కడ ఆయన ఈ అవార్డు విన్నింగ్ ఫోటోని తీశాడు. ఫోటోలో ఒక చైల్డ్ ఆకలితో తట్టుకోలేక నేలకు కూలిపోవడం, ఇంకా ఒక రాబందు ఆ చైల్డ్ చనిపోతే తిందామని ఎదురు చూస్తుంది. ఈ ఇమేజ్ చాలా మందికి నచ్చలేదు. ఆ ఫోటోగ్రాఫర్ ఆ టైంలో ఫోటో తీసే బదులు ఆ చైల్డ్ ని కాపాడొచ్చు కదా అని అందరూ అన్నారు. కానీ ఆ ఫోటోకి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఫోటోపై వస్తున్న నెగిటివిటీ చాలా పెరిగిపోయింది. ఇంకా తనని ట్రోల్ చేయడంతో అవమానంతో తను చనిపోయాడు. కానీ ఆయన ఈ ఫోటో తీయకపోతే మనకి ఈ విషయం ఎలా తెలుస్తుంది? ఆయన డ్యూటీ ఆయన చేశాడని అతను చనిపోయాక అదే జనం మెచ్చుకున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి. జై హింద్. నంబర్ 2. రీసెంట్ గా మన తెలుగు ప్రైమ్ మినిస్టర్ అయిన పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు వచ్చింది. భారతరత్న అనేది ఇండియాలో మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు. ఈ అవార్డ్ ని ఎవ్రీ ఇయర్ 3 మెంబర్స్ కి మాత్రమే ఇస్తారు. భారతరత్న అవార్డు వచ్చిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, అవార్డ్స్ వచ్చిన వాళ్ళు లైఫ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎయిర్ ఇండియాలో ఫస్ట్ క్లాస్ టికెట్, ఇంకా ట్రైన్లో కూడా ఫస్ట్ క్లాస్ టికెట్స్ ఫ్రీ ఉంటాయి. ఇంకా వీళ్ళు పార్లమెంట్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. వీళ్ళ పొజిషన్ 4th క్యాబినెట్ మినిస్టర్తో సమానంగా ఉంటుంది. ఒకవేళ వీళ్ళకి జెడ్ గ్రేడ్ సెక్యూరిటీ కావాలంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా వీళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్ర గవర్నమెంట్ వీళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ చూసుకుంటుంది. ఇలా ఎన్నో ఫెసిలిటీస్ వీళ్ళకు ఉంటాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి. జై హింద్. ఫ్యాక్ట్ నంబర్ 3. ఈ వ్యక్తి పేరు జొనాథన్. అమెరికాలో ఉంటాడు. ప్రపంచంలో అత్యధికంగా కేసెస్ పెట్టిన వాళ్ళలో ఇతను చాలా ఫేమస్. ఇతను తన సొంత తల్లి మీదే తను సరిగా చూసుకోవట్లేదని కేసు పెట్టి $20,000 గెలిచాడు. అలాగే ఇతను తన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అలా చాలా మంది పైన కేసెస్ పెట్టాడు. ఒకసారి ఇతను తనకు అగెన్స్ట్ గా తీర్పు చెప్పినందుకు జడ్జి పైన కూడా కేసు పెట్టాడు. ఇలా ఇతను ఇప్పటి వరకు 2,600 కేసెస్ పెట్టాడు. ఒకసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఇతనికి ఈ రికార్డ్ ఇస్తే ఇతను తిరిగి వాళ్ళ మీదే తన పర్మిషన్ లేకుండా రికార్డ్స్ లో తన పేరు ఎలా రాస్తారని కేసు పెట్టాడు. ఇప్పటి వరకు ఇతను పెట్టిన కేసెస్ గెలిచి $8 million పొందాడు. ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఇతన్ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తే తర్వాత అతను ఇంటర్వ్యూలో తనకు నచ్చని క్వశ్చన్ అడిగారని ఆ టీవీ ఛానల్ మీదే కేసు పెట్టి $50,000 గెలిచాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి. జై హింద్. ఫ్యాక్ట్ నంబర్ 4. గంగా నదిలో మునిగి తేలితే పాపాలన్నీ తొలగిపోవడంతో పాటు రోగాలు కూడా నయమవుతాయని అంటుంటారు. ఎందుకంటే గంగా నదిలో ఒక టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, వీటిని బ్యాక్టీరియోఫేజెస్ అంటారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ వాళ్ళ ప్రకారం ఈ బ్యాక్టీరియోఫేజెస్ టీబీ, న్యూమోనియా, కొలెరా లాంటి రోగాలను నయం చేసే శక్తి ఉందని చెప్పారు. ప్రముఖ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఎస్ భార్గవ గారు చెప్పిన దాని ప్రకారం గంగా నదిలో ఉండే వేస్ట్ వేరే నదితో పోలిస్తే 15 to 20% వేగంగా గంగా నది డీకంపోజ్ చేస్తుందని చెప్పారు. అందువల్ల గంగా నీరు చాలా రోజుల వరకు స్టోర్ చేసినా కానీ అది పాడవదని చెప్పారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి. జై హింద్. ఫ్యాక్ట్ నంబర్ 5. న్యూయార్క్ కి కొంచెం దూరంలో ఉన్న ఏల్ యూనివర్సిటీ మన ఇండియన్స్ రక్తంతో కట్టారని మీకు తెలుసా? ఏల్ అనే పేరు ఎలిహు ఏల్ అనే ఇతని పేరు నుంచి వచ్చింది. ఇతను బ్రిటిష్ టైం పీరియడ్లో మన ఇండియాలో మద్రాస్కి గవర్నర్గా పనిచేశాడు. గవర్నర్గా ఉన్న టైంలో ఇతను మన ఇండియన్స్ని వేరే దేశాలకు బానిసలుగా ఇంకా మన ఇండియాలోని డైమండ్స్ అమ్మి సంపాదించాడు. 1680s టైంలో మద్రాస్లో ఒక పెద్ద కరువు వచ్చింది. అప్పుడు ఏల్ మన ఇండియన్స్ని వాళ్ళ పిల్లల్ని కొని బ్రిటిష్ టెరిటరీ వాళ్ళకు అమ్మేశాడు. ప్రతి షిప్లో అట్లీస్ట్ 10 మంది ఇండియన్స్ని పంపి అమ్మేవాడు. అలా 1 month లోనే 600కి పైగా ఇండియన్స్ని అమ్మేశాడు. ఇతని అవినీతిని చూసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీయే ఇతన్ని తీసేసింది. ఆ సంపాదించిన డబ్బంతా ఏల్ యూనివర్సిటీకి డొనేట్ చేశాడు. ఇప్పటికీ ఏల్ యూనివర్సిటీ వాళ్ళు ఇతను ఒక గొప్ప ఫౌండర్ అని చెప్పుకుంటారు. అంతేకాదు ఆ యూనివర్సిటీ గోడల పైన ఏల్ పెయింటింగ్స్ లో ఒక చైల్డ్ స్లేవ్ కాలర్ లో యానిమల్ లాగా బెల్ట్ ఉండడం గమనించవచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 6. ఆఫ్రికా కాంటినెంట్లో హిందూస్ ఎక్కువగా ఉండే కంట్రీ ఏదో తెలుసా? ఆ దేశం పేరు మారిషియస్. ఈ దేశంలో 52% హిందూసే ఉంటారు. అసలు ఈ దేశంలో హిందూస్ ఎలా వచ్చారంటే 1810లో బ్రిటిష్ వాళ్ళు మారిషియస్ని ఆక్రమించారు. అక్కడ వాళ్ళను షుగర్ కేన్ ఫార్మింగ్ చేపించి షుగర్ తయారు చేసి డబ్బు సంపాదించేవారు. 1833లో బ్రిటిష్ వారు ఇంకా లాభాలు ఆశించడంతో వాళ్ళకి చీప్ లేబర్స్ అవసరం పడింది. దానికోసం ఇండియాలో బీహార్ ఇంకా గుజరాత్ నుండి లేబర్స్లను తీసుకొచ్చి 5 సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ 1910లో ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశారు.
అయినా కూడా మన హిందూస్ అక్కడే సెటిల్ అయిపోయారు. అందువల్లనే మోరిటోస్ లో హిందూసే ఎక్కువగా ఉన్నారు. వీడియో నచ్చితే కమెంట్ లో జై హింద్ అని టైప్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. రాజస్థాన్ లోని బాలి జిల్లాలో ఫస్ట్ టైం ఓం షేప్ తో ఉన్న ఒక టెంపుల్ ని కట్టారు. ఈ గుడిలో పరమశివుడు పూజలు అందుకుంటాడు. ఈ గుడి 120 ఎకరాలలో ఉంది. 1995లో ఈ గుడి నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు. నిర్మాణం పూర్తి చేయడానికి 29 సంవత్సరాలు పట్టింది. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే గుడిలో శివుడి యొక్క 108 విగ్రహాలు ఉన్నాయి. వాటితో పాటు 12 జ్యోతిలింగాల స్వరూపాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ గుడిలో 108 గదులు ఉన్నాయి. ఇవి జపమాలలో ఉండే 108 రుద్రాక్ష యొక్క ప్రతీకలు. ఓం యొక్క అర్ధచంద్ర ఆకారం కోసం 108 ఫీట్ల పొడవు ఉన్న స్తంభాన్ని కట్టారు. ఇప్పుడు ఈ గుడి ప్రపంచంలో ఓం షేప్ తో ఉన్న ఏకైక శివాలయం అయ్యింది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కమెంట్ లో జై హింద్ అని టైప్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ ఫోటోలో మనకు కనిపిస్తున్నది వరల్డ్ వార్ 2 నుంచి ప్రాణాలతో తిరిగి వస్తున్న సోల్జర్స్. ఇక్కడున్న వాళ్ళు వరల్డ్ వార్ 2లో పార్టిసిపేట్ చేసిన 1% మంది కూడా ఉండరు. జస్ట్ ఇమాజిన్ ఆ టైంలో వరల్డ్ వార్ 2 ఎంత డిస్ట్రక్షన్ ని క్రియేట్ చేసిందో. ఈ ప్యాట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో. అందరికీ తెలుసు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 1947 ఇయర్లో అని. కానీ మొట్టమొదటిగా మన ఇండియాలో ఫస్ట్ ఫ్రీడమ్ వచ్చిన ప్లేస్ ఏంది అంటే ఉత్తరప్రదేశ్లోని బ్యాలీ అనే ప్రదేశంలో. ఈ ప్రదేశంలో 1942 ఇయర్లోనే ఫ్రీడమ్ వచ్చింది. ఈ ప్రదేశంలో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 5 years తర్వాత ఇండియా మొత్తం